జిల్లా పాలకొండ ఇది 2024 వరకు వైసీపీకి కంచుకోటలాగుండేది. అక్కడ తెలుగుదేశం పార్టీ తరపున నిమ్మక జయకృష్ణ అనే ఆయన 2 సార్లు పోటీగా చేసి ఓడిపోయారు. అయితే 2024లో కూటమి కోటాలో జనసేనకు వచ్చింది. అయితే అప్పటిదాకా తెలుగుదేశంలో ఉన్నటువంటి జయకృష్ణ జనసేనలోకి జంప్ అయ్యారు. ఈ జనసేనలోకి జంప్ అయిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా అక్కడ గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన నమ్మకం కూడా కొన్నాళ్ళు కూడా ఉండలేకపోయింది అంటున్నారు. ఆయన ఏ పని చేద్దామనుకున్నా కానీ నియోజకవర్గంలో సాధించలేకపోతున్నామని, కనీసం రైతు సమస్యలు కూడా ఆయన సాధించలేకపోతున్నారని ఆయన వాపోతున్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ యొక్క ఆధిక్యం ఎక్కువ అవుతుందని కూడా ఆయన వాపోతున్నారు. అలాగే రైతులకు అందాల్సిన యూరియా కూడా సరిగ్గా అందడం లేదని, ఎరువులు సంధిగా అందడం లేదని, అవి పక్క రాష్ట్రాలకు పోతున్నట్లుగా ఆయన భావిస్తున్నారని అనుకుంటున్నారు. నాగబాబు గారి దగ్గర మీటింగుల్లో చెప్పినా కానీ ఉపయోగం లేకుండా పోయిందని ఆయన వాపోతున్నారంట.